కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆలయ పరిసరాల్లో భక్తులు కోలాహలం నెలకొంది. నరసింహుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. కార్తీక దీపారాధనలు చేస్తున్నారు. అనుబంధం ఆలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. विग्रहाय नमः। ओं सर्वज्ञाय नमः। ओं परमात्मने नमः। ओं सोमसूर्याग्निलोचनाय नमः। ओं हविषे नमः। ओं यज्ञमजाय नमः। ओं सोमाय नमः। ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्माधिपतिश्वरः स्वामिने नमः। दिव्यमङ्गलनीराजनं समर्पयामि। नमस्कारान् समर्पयामि। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि। కూడా తన భర్తకు గుర్తు చేయలేదు. సత్యనారాయణ స్వామి వారు అనుకుంటున్నారు ఈ షావుకారి గురించి. ఈ షావుకారి సంతానం కలిగితే వ్రతం చేస్తా అన్నాడు, చెయ్యలేదు. తన కూతురి వివాహ సందర్భంలో అయినా వ్రతం చేస్తా అన్నాడు, అప్పుడు చేయలేదు. ఈ షావుకారికి కష్టాలు కలిగితే గాని భగవంతుడు గుర్తురాడేమో అనుకున్నారు స్వామివారు. సహజంగా మానవులందరం మనం అలాగే ఉంటాం. కష్టం వచ్చినప్పుడే మనకి భగవంతుడు గుర్తొస్తాడు, సుఖంలో ఉన్నప్పుడు మనకి భగవంతుడు గుర్తురాడు. ఎప్పుడూ అలా ఉండకూడదు. మన కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ ఆ పరమాత్ముడే. ఆయన పాదాలు పట్టుకుంటే మనకు అన్నీ ఉన్నట్టే శపించారు. ఆ తర్వాత షావుకారి కుటుంబం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు.